శరీరానికి చావుంది. ఈ శరీరము ఏదో ఒక రోజు మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోవాల్సిందే. మట్టిలో కలిసిపోయిన ఈ శరీరానికి విడిచి వెళ్ళిన ఆత్మ అయితే నిత్య విశ్రాంతిలోనికైనా వెళ్ళాలి, లేదా నిత్య కష్టము, బాధ, కన్నీరు, దుఃఖమున్న స్థలానికైనా వెళ్ళాలి. అయితే పరలోకానికైనా వెళ్ళాలి, లేక పాతాళానికైనా వెళ్ళాలి. పాతాళము గురించి, నరకము గురించి మనకు తెలియని విషయాలు కావు. అందరము చదువుకున్నాం, తెలుసుకున్నాం, భక్తి చేస్తున్నాం. నరకం అంటే ఎంత భయంకరముగా ఉంటుందో మనకు తెలుసు. అక్కడ ఆరని అగ్ని, తీరని బాధ, బయటికి రావాలంటే మార్గం ఉండదు, మరణించాలనుకున్న మరణం ఉండదు. ఈ అవకాశం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ నరకానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఈ ఆరని అగ్నిలోనికి, తీరని బాధలోనికి, బయటకు రాలేని స్థలంలోనికి ఏ వ్యక్తి వెళ్ళడానికి ఇష్టపడడు. కారణం, దాని గురించి వింటేనే మనలో ఒక రకమైన భయం పడుతుంది. కానీ ప్రియులరా, ఈ లోకంలో ఉన్న మనమందరం అదే స్థలానికి ప్రయాణం చేస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న పాపమును బట్టి. ఈ పాపం అనేది ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టలేదు. ధనికుడని, బీదవాడని, చదువుకున్నవాడని, చదువులేని వాడని, గొప్ప కులస్తుడని, అధముడని, ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నవాడని, రంగుతో ముడిపెట్టుకుని లేదు. ఈ పాపం అనేది భూమి మీద మనుష్యునిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ పాపం అంటే మనుష్యుని యొక్క ఆలోచనల ద్వారా, మనము చేస్తున్న క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మనలను సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి ఒక్క చర్య ద్వారా మనము పాపులముగానే పిలువబడుతూ పాపము చేస్తూనే ఉన్నాం. ఈ పాపం వల్ల వచ్చు జీతం అనేది మరణము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ పాపం వల్ల వచ్చే దుష్ఫలితాలే మనిషిలో ఉన్న అశాంతి, మనిషిలో ఉన్న నెమ్మది లేని స్థితి, కుటుంబాల్లో కలహాలు, లేకపోతే అనేకమైన ఇబ్బందులు, రోగాలు, బాధలు, కష్టము, కన్నీరు, చివరికి ఈ పాపం వల్ల వచ్చే దుష్ఫలితమే మరణం. ఆ మరణమే మనిషి యొక్క నిత్య అగ్ని గుండములోనికి నడిపిస్తుంది. మనిషి లోకంలో ప్రయాణం చేస్తూ నిత్య పరలోకానికి, శాంతి సమాధానం ఉన్న, నెమ్మది ఉన్న, మరణమే లేని నిత్య సంతోష సమాధానాలున్న ఆ పరలోకానికి వెళ్ళాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ పరలోకానికి వెళ్ళే మార్గం చూపించడానికి ఈ లోకంలో ఎవరి వల్ల కాలేదు. మనం చేస్తున్న పనులను బట్టి, దాన ధర్మ క్రియలను బట్టి మనలో ఉన్న పాపం పోలేదు. అందుకే దేవుడే మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితం సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాదులను కలుగజేసిన దేవుడు, సకల చరాచర జీవులను కలుగజేసిన దేవుడు, మనుష్యులను తన స్వరూపమందు నిర్మించిన ఆ దేవుడే మనిషి యొక్క దుస్థితి చూసి, పాపములో నుండి మనిషి బయటపడలేని స్థితి చూసి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిత్య నరకాగ్నికి ఆహుతైపోతున్న మనిషిని చూసి ప్రేమతో ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు అని. ఈ యేసుక్రీస్తు వారు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. తరతరములకు యుగ యుగాలకు ఒకే రీతిగా ఉన్న ఆ యేసుక్రీస్తు అనే దేవుడు మనిషిగా, శరీరధారిగా, రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితమే ఏతించున్నాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు, ఆయన బ్రతుకులో కనీసం మచ్చుకైనా పాపముందని నిరూపించలేని అత్యంత పరిశుద్ధుడైన జీవితం ఆయన కలిగి ఉంటూ, ఏ పాపమెరుగని యేసుక్రీస్తు వారు మనిషి యొక్క సన్మార్గముకై అనేక బోధనలు చేసి ఈ లోకంలో కుంటివారికి కాలిచ్చారు, మూగవారికి మాట్లాడే శక్తినిచ్చినారు. ఆయన సన్నిధానంలోనికి దయ్యాలు పట్టి వచ్చిన వారి యొక్క దయ్యాలు వెళ్ళగొచ్చారు. అద్భుత ఆశ్చర్యక్రియలు చేసిన యేసుక్రీస్తు వారు అందుకొరకే లోకానికి రాలేదు, కానీ ఆయన పాపులను రక్షించడానికే లోకానికి వచ్చారు. పాపం వల్ల వచ్చు జీతమైన నిత్య అగ్నిగుండములో నుండి, శిక్షలో నుండి, పాపపు దుష్ఫలితములైన అవమానములో నుండి, బాధలో నుండి రక్షించడానికి లోకానికి వచ్చారు. ఏ విధంగా రక్షించారంటే, యేసుక్రీస్తు ప్రభువారు రక్త ప్రోక్షణం పాప వినాశనం అని మనకు తెలుసు.
మనుషుని యొక్క జీవితంలో ఉన్న పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణం అనేది జరగకపోతే మనిషి జీవితంలో ఉన్న పాపం పోవడం అసంభవము. అందుకే మన పితరులు, మన పెద్దలు ఎడ్లు వారు బలిగా ఇచ్చేవారు. అనేకమైన మేకలు, కోళ్ళు, పశువులు బలిగా అర్పించేవారు. దీని రక్త ప్రోక్షణ వలనైనా మా పాపం పోతుందేమో అన్న ఒక ఆశతో ఇదంతా చేస్తుండేవారు. నిజమే, వారి యొక్క ఆశ కూడా మంచిదే. అయితే దేవుని యొక్క నియమం ఏమిటంటే ఏ పాపము లేని ఒక పుణ్యాత్ముడే రక్తదానం చేయాలి, బలిగా అర్పించబడాలి. అది విశ్వసించిన సకల మానవాళ్ళందరి పాపమునకు ప్రక్షాళన కలుగుతుంది అనేది దేవుని యొక్క నియమం. ఈ నియమ ప్రకారం చేస్తే పాపులమైన మనందరి కొరకు దేవుడే ఈ లోకానికి దిగివచ్చున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయని ఆయన నోచే కపటం లేదు, అత్యంత పరిశుద్ధుడిగా జీవించిన ఆ పుణ్యాత్ముడే నీ యొక్క, నా యొక్క, లోకములో ఉన్న మనుషులమైన మనందరి యొక్క పాపపు శిక్షను ఆయనే భరించి కల్వరి శిలువలో మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ నా పాప శిక్షను ఆయన శిలువలో భరించాడండి. ఆయన ఏ పాపము చేయనప్పటికీ ఆయన పాపులలో, దోషులలో ఒకడిగా ఎంచబడ్డాడు. ఆయన ఏ పాపము చేయనప్పటికీ పాపముగా చేయబడి పాపి పొందాల్సిన ప్రతి నరక శిక్ష ఆయన నీ స్థానంలో, నా స్థానంలో భరించి దేవుడైన ఆ దేవునికే ఆయన బలిగాను, అర్పణముగాను అప్పగించుకొని మన స్థానమందు మరణించి సమాధిలోనికి వెళ్ళి మూడవ దినమున పునరుత్థానుడిగా లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పరలోకం నుండి దిగి వచ్చినారో అదే పరలోకానికి తిరిగి వెళ్ళారు. కనుక ఈ యేసుక్రీస్తు వారికే పరలోకానికి మార్గం తెలుసు. ఏ స్థానం నుండి ఆయన దిగి వచ్చారో ఆ స్థానానికి మనలను తీసుకొని పోవడానికి ఆయన లోకములోనికి వచ్చారు. ప్రియులారా, మేము ఆ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాం, పరలోకానికి మార్గం తెలుసుకున్నాం, నిత్య శాంతి సమాధానము కలిగిన ఆ స్థానానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువునందు మేము నమ్మిక ఉంచాం. యాత్ర చేస్తున్న మన యొక్క యాత్రలో ఈ కష్టాలు, కన్నీరు, బాధ, దుఃఖము, వేదనతో ఉన్న ఈ యాత్ర ముగిసిన వెంటనే మరొక కష్టము, కన్నీరు, దుఃఖము, బాధ ఉన్న ఆ నిత్య అగ్నిగుండములోనికి వెళ్ళకుండా శాంతి సమాధానం ఉన్న ఆ స్థలానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం. మరి ఈ మార్గంలోనికి నువ్వు రావాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు ఇంకెక్కడికో పయనించాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్ మనకు అవసరం లేదు, GPS మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా ద్వారానే తప్ప ఆ నిత్య పరలోకానికి ఎవ్వరూ రాలేరు అంటున్నారు. మరి నువ్వు విశ్వసించడం ఎలాగో తెలుసా? నీవు ఉన్న చోటనే